ఈరోజు ఈవినింగ్ ఏం కర్రీ వండాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ కూర్చున్నాను. ఇంకా మా వారు వచ్చేసి నీకెందుకులే శ్రమ, నేను చేస్తాను ఆగు అని చెప్పి ఈ వంటనైతే మా అందరికి రుచి చూపించారు. నేనైతే అసలు ఇప్పటి వరకు చేయలేదు. ఇది ఇంట్లో మిల్ మేకర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, నువ్వు ఇలాగే బూజు పట్టేలా చేస్తావని చెప్పేసి వాటితో ఈ రెసిపీ చేశారు. నిజంగా టేస్ట్ అయితే సూపర్. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దానిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తర్వాత కరివేపాకు, సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిల్ మేకర్స్ మనం హాట్ వాటర్ లో వేస్తే ఇలా ఉబ్బుతాయి కదా, తర్వాత మనం ఇలా ఆయిల్ వేసుకుని జస్ట్ అలా ఫ్రై చేసుకున్నాక టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఎగ్స్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ వచ్చేసి ఒక 5 ఎగ్స్ వరకు అయితే వేసాము. నేనైతే ఈ వంట ఇప్పటి వరకు చేయలేదండి. అసలు నేను చూడలేదు ఎక్కడ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. మా వాళ్ళు చేసిన వంట ఫస్ట్ టైం చూస్తున్నాను. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటారు. నాకు మా పిల్లలకి ఇష్టం లేనిది ఏదైనా ఉంది అని అంటే అది మిల్ మేకర్. మాకు ఇష్టం లేదు, మేము తినము కర్రీలా అంటే ఇదిగోండి ఇలా చేసి పెట్టారు. ఎగ్స్ వేసాక మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా అయిన తర్వాత దానిలో రైస్ వేసుకుని ఇంకా మొత్తం కలిసేలాగా తిప్పేసుకోవడం. ఇలా రెడీ అయిన మిల్ మేకర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లో నిమ్మకాయ పిండుకుని ఇలా ఆనియన్ పెట్టుకుని తింటూ ఉంటే ఆహాహా ఏమన్నా ఉందా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అప్పుడప్పుడు మా వారు ఇలా వంటలో సాయం చేస్తూ ఉంటారు. నాకు ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో వంటలు నేర్పిస్తూ ఉంటారు.